ఇక రెన్యూవబుల్ ఇంకొక పాయింట్ కూడా ఉంది. ఇది ఇవాళ తెలంగాణ స్టేట్ పవర్ పాలసీ. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా వచ్చినప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ అసెంబ్లీలో 2 పాలసీలు పెట్టారు. ఒకటి వాటర్ పాలసీ అని, ఇరిగేషన్ పాలసీ అని, ఒకటి పవర్ పాలసీ అని అసెంబ్లీలో పెట్టే డాక్యుమెంట్. ఇది నా సొంతం కాదు. ఈ డాక్యుమెంట్లో కూడా వాళ్ళే రాసిండ్రు. ఇక్కడ ఏం రాసిండ్రు అంటే పేజ్ 6లో వాళ్ళు రాసిన డాక్యుమెంట్లో పేజ్ 6 పారాగ్రాఫ్ నంబర్ 2, reduction of technical minimum of all thermal power stations from current 60% of capacity to 55% by 2024 and 40% by 2026. ఇప్పుడున్న థర్మల్ పవర్ స్టేషన్స్ను ఉత్పత్తిని 2026 నాటికి 40% తగ్గిస్తాము. ఇది మీ పాలసీ, నాది కాదు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వ విధాన పత్రం. విద్యుత్ మీద మీరే చెప్పినారు థర్మల్ పవర్ ఉత్పత్తిని తగ్గిస్తాము. 2024 ఎండింగ్కు 55%, 2026 ఎండింగ్కు 40% థర్మల్ ఉత్పత్తిని తగ్గిస్తాము అన్నారు. తగ్గిస్తామని ఒకవైపు చెప్పి ఇప్పుడు మేము 2400 మెగావాట్ల థర్మల్ ఉత్పత్తి కేంద్రాలు కొత్తగా పెడతాము అంటే ఈజ్ ఇట్ నాట్ డ్యూయల్ పాలసీ? ఇంకొక వైపు ఇది తెలంగాణ గ్రీన్ పాలసీ. ఇది రేవంత్ రెడ్డి గారు తెచ్చిన పాలసీయే. ఈ పాలసీలో కూడా ఏం చెప్పిండ్రు స్పష్టంగా, ఈ రేవంత్ రెడ్డి గారి పాలసీ ఇది. ఆయన ఫోటోలు పెట్టుకొని మరీ విడుదల చేసిండు, ఆయన్నే విడుదల చేసిండు. ఇందులో ఏం చెప్తారంటే, ఇన్ లైన్ విత్ నేషన్స్ ప్లెడ్జ్ టు ఎన్ష్యూర్ 50% ఆఫ్ ద నేషన్స్ క్యుములేటివ్ ఎలక్ట్రిక్ పవర్ ఇన్స్టాల్డ్ కెపాసిటీ కమ్స్ ఫ్రమ్ నాన్ ఫోసిల్ ఫ్యూయల్ బేస్డ్ ఎనర్జీ రిసోర్సెస్ బై 2020. Telangana is poised to achieve an addition of 20,000 megawatts of renewable energy and storage capacity by 2030. అంటే 50% నాన్ థర్మల్ అంటే మన గ్రీన్ ఎనర్జీని మేము వాడతాము. దాన్ని రాష్ట్ర ప్రభుత్వంలో వాడేటువంటి విద్యుత్తులో, రాష్ట్ర ప్రభుత్వం ఉత్పత్తి చేసే విద్యుత్తులో 50% గ్రీన్ ఎనర్జీ తెస్తాము అని చెప్పి ఇది రాష్ట్ర ప్రభుత్వం యొక్క గ్రీన్ ఎనర్జీ పాలసీ. అది అసెంబ్లీలో పెట్టినారు. ఇది పబ్లిక్ డాక్యుమెంట్ కింద సెక్రటరియట్ నుంచి ముఖ్యమంత్రి గారు రిలీజ్ చేశారు. 50% గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి చేస్తామని చెప్పిన మీరు గ్రీన్ ఎనర్జీని పక్కన పెట్టి 2400 మెగావాట్ల థర్మల్ ఉత్పత్తి ఎందుకు చేస్తున్నారు? కమిషన్ల కోసం కాదా? కమిషన్ల కోసమే కదా ఇది. వాట్ ఈస్ ద ఆన్సర్? అసెంబ్లీలో పెట్టిన విధాన పత్రము పట్టించుకోరు, మీరు తెచ్చిన గ్రీన్ పాలసీని పట్టించుకోరు. ఎన్టీపీసీ 3 ఉత్తరాలు రాసి ఇది మీకోసమే పెట్టినము, ₹1 పెట్టుబడి వద్దు, మిత్తి లేదు, మీకు భారము లేదు, మేము తక్కువ ధరకు ₹5 లోపే మీకు కరెంట్ ఇస్తామంటే వద్దు వద్దు, మేము అప్పు తెస్తాం, మిత్తిలు కడతాం, కమిషన్లు కొడతాం, ₹10 యూనిట్ కరెంట్ తయారు చేస్తాం అంటున్నాడు రేవంత్ రెడ్డి. ఇది ఏంటి? ఇది ఇలా మేధావులు ఆలోచించాలి. ఈ భారం రేపు రాష్ట్ర ప్రజల మీద పడుతుంది. ఈ కమిషన్లు మీరు చేసేటువంటి గారడి మీకోసం ఇలా రేపు 25-30 సంవత్సరాలు తెలంగాణ ప్రజల మీద ఈ విద్యుత్ ఉత్పత్తి భారం ప్రజల మీద పడబోతుంది. పేద మధ్యతరగతి ప్రజల మీద పడుతుంది, దళిత గిరిజనుల మీద పడుతుంది, పారిశ్రామికవేత్తల మీద ఈ భారం పడుతుంది. ఇప్పటికైనా దీన్ని మానుకోండి. ఇలా సోలార్ ఉత్పత్తిలో కూడా ఏమన్నారు? మహిళా సంఘాలకు 1000 మెగావాట్ల ప్లాంట్లు పెడుతున్నాము అని 2 ఏళ్ల కింద చెప్పారు గవర్నమెంట్ వచ్చిన కొత్తలో. ఒక్కొక్క మెగావాట్ మహిళల్ని కోటీశ్వరులు చేస్తాం, 1000 మెగావాట్లతో మహిళా సంఘాల చేత సోలార్ పవర్ ప్లాంట్లు పెట్టమన్నారు. ఒక్క ప్లాంట్ అన్న అయిందా? 2 ఏళ్ళు అయింది మీ గవర్నమెంట్ వచ్చి. డిడ్ యూ బిల్డ్ 1 సింగిల్ మెగావాట్ ఉత్పత్తి అయిందా? ఇవాళకి 1 మెగావాట్ అని ఉత్పత్తి అయిందా? ఆరంభ శూరత్వం తప్ప చేతలు శూన్యం, మాటలు ఘనం, చేతలు శూన్యం. ఇలా కొత్త డిస్కామ్లు పెట్టమని నిన్న క్యాబినెట్ చెప్పిండ్రు. ఇదొక బ్లండర్ మిస్టేక్, ఇదొక ఫెయిల్యూర్ ఐడియా. అసలు ఈ కొత్త డిస్కామ్ ఎందుకు తెస్తున్నారు? ఉన్న డిస్కామ్లను ప్రైవేటైజ్ చేసే కుట్ర ఇది. ఇలా ఎన్పీడీసీఎల్, ఎస్పీడీసీఎల్లో 2 ఉన్నాయి. ఛార్జబుల్ ఉన్నాయి, నాన్ ఛార్జబుల్ ఉన్నాయి. రైతులకు ఇచ్చే ఉచిత కరెంట్ ఉన్నది, ఎస్సీ ఎస్టీలకు ఇచ్చే ఉచిత కరెంట్ ఉన్నది, గవర్నమెంట్ డిపార్ట్మెంట్లకు సప్లై చేసే కరెంట్ ఉన్నది, స్కూళ్ళకి ఇచ్చే కరెంట్ ఉంది. ఇప్పుడు అవన్నిటికీ వేరే పెడతారట. పైసలు వచ్చేది మాత్రమే ఎన్పీడీసీఎల్, ఎస్పీడీసీఎల్ పెడతారట. అంటే ఏమవుతుంది? రేపు ఫ్రీదంతా ఒక దాంట్లో,
ఎన్పిడిసిఎల్, ఎస్పీడీసీఎల్ మాత్రం పైసలు వసూలు చేసేది. దాన్ని రేపు ప్రైవేట్ పరం చేయడానికి మార్గమం సుగమం చేస్తుంది.